హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 73. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు దీని వెనకాల ఎవరున్నారు అంటే నన్ను ఎవరైనా ట్రాప్ చేశారా? అది ఎలా సాధ్యం? అన్నిటికీ మాకు మద్దతుగా పలిగిన దుర్గారావు ఇలా ఎలా మారిపోయాడు? మరి అమ్మాయి సంగతి ఏంటి? ఇలా ఆలోచిస్తూ ఉంటే మైండ్ మొద్దుబారిపోయింది శైలేష్ కి. సనా టాయ్స్ చూస్తూ హాల్లో తన సైకిల్, తన జూలా, ఇంకా హార్స్ బొమ్మ ఇలా అన్ని చూస్తుంటే సనా గుర్తుకు వచ్చి మోకాళ్లపై తల పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది ప్రాప్తి. ఎందుకో తెలీదు, తన పాప పూర్తిగా దూరం అయిపోయిందేమోనని భయం పట్టుకుంది. ఇన్ని రోజులు ఇంత కష్టపడిన పాపను వాళ్ళ నుంచి కాపాడుకోలేకపోయాను. అసలు ఇదంతా అగస్త్య కలవడం వల్ల వచ్చింది. తను నన్ను కలవడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత శైలేష్ ప్రవీణ్ ఎంగేజ్మెంట్ లో మమ్మల్ని చూడడం, ఇవన్నీ నా చేతులారా నేనే పాపని దూరం చేసుకున్నాను. అగస్త్యను కలవకపోతే మా జీవితం వేరేలాగా ఉండేది అనుకుంటూ తన చేతుల్లో ఉన్న పాప టెడ్డీ బేర్ ని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది ప్రాప్తి. విజయ వచ్చి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? పాప క్షేమంగా తిరిగి వస్తుంది, నా మాట విను అంటూ డైనింగ్ ఏరియాకు తీసుకొస్తుంది. నాకు ఆకలి లేదు అత్తయ్య, నన్ను బలవంతం చేయకండి అంటుంది ప్రాప్తి. అలా కాదు ప్రాప్తి, పాప వచ్చాక నువ్వు తనతో ఎంత ఆడుకోవాలి, తనకి ఎన్ని కబుర్లు చెప్పాలి, ఇల్లంతా ఇద్దరు సందడిగా తిరుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అందుకోసమైనా కొంచెం తినాలి. వస్తే తనని ఆడించడానికి నీకు ఎనర్జీ వద్దా? నేను కూడా పొద్దున్నుంచి ఏమీ తినలేదు. బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. నువ్వు తింటే నేను తింటాను, లేకపోతే నేను అలాగే ఉంటా. తర్వాత కళ్ళు తిరిగి పడిపోతా. ఆ తర్వాత మీ మామయ్య గారికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో అంటుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ విజయ. నాకు ఆకలిగా లేదు అంటూ విజయన్ పట్టుకొని ఏడుస్తుంది ప్రాప్తి. నీకేనా, మాకు లేదా బాధ? దాన్ని నువ్వు కనకపోయినా ఈ ఇంటి బిడ్డని, ఆ విషయం మాత్రం ఎప్పటికీ నిజం. ఏదో కోపంలో నేను ఒక మాట అన్నాను, అది మనసులో పెట్టుకొని నాకు దానిపైన ప్రేమ లేదు అన్ని అనుకోకు ప్రాప్తి. జరిగింది ఏదో జరిగిపోయింది. చెప్పుడు మాటలు విని చెడిపోయాను, కానీ దాని ఫలితం 7 సంవత్సరాలు నా కొడుకు నరకం అనుభవించాడు. అంతా తెలిసి కూడా రెండోసారి నా కొడుకు జీవితాన్ని మోడు వార్చలేను. అందుకే నేను నిన్ను యాక్సెప్ట్ చేశాను, నీతో పాటు ఆ తల్లిదండ్రులు లేని బిడ్డను కూడా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కామ్గా తిను అంటూ ఇద్దరికి ప్లేట్లు వడ్డిస్తుంది విజయ. అప్పుడే లోపలికి వచ్చిన రఘురాం అన్ని మాటలు విని సంతోషించాడు. పక్కనే ఉన్న అశ్విన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి డాడీ ఇది, అక్కడ ఉంది మమ్మీయేనా? డౌట్ఫుల్ గా అడిగాడు అశ్విన్. క్లైమాక్స్ లో చెప్తానన్నాను కదా, కామ్గా వాళ్ళను తినని, మనల్ని చూసి మళ్ళీ మీ మమ్మీ ఫేస్ మార్చుకుంటుంది అంటూ సైలెంట్ గా పైకి వెళ్ళిపోతారు. వాళ్ళను గమనించని వీళ్ళు టిఫిన్ కంప్లీట్ చేశారు. ఎప్పుడు వచ్చారు మీరు అడుగుతుంది అగస్త్యని. అప్పుడే రూమ్ లోకి వెళ్ళిన ప్రాప్తి. చాలాసేపు అయ్యింది, నువ్వు మమ్మీతో మాట్లాడుతున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చెయ్యలేదు అంటూ షర్ట్ విప్పుతున్నాడు అగస్త్య. పాప గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది ప్రాప్తి. ఇంకా లేదురా, పోలీసులు ట్రై చేస్తున్నారు, ఎలాంటి క్లూ దొరకలేదు, ఇంకా కిడ్నాపర్ల నుంచి కూడా ఎలాంటి ఫోన్ రాలేదు అంటూ అగస్త్య వాష్రూమ్ లోకి వెళ్లి బయటికి వచ్చేసరికి ప్రాప్తి ఒక ట్రావెల్ బ్యాగ్ లో తన బట్టలు అన్ని పెడుతూ ఉంటుంది ఫాస్ట్ గా. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు కంగారుగా అడుగుతాడు అగస్త్య. నేను వెళ్ళిపోతున్నాను అంటుంది కోపంగా ప్రాప్తి. ఏం చేస్తున్నావు ప్రాప్తి, నా మాట విను అంటాడు అగస్త్య బ్యాగ్ నుంచి చేతులు తీసేస్తూ. మీదే వినాలి, ఎప్పుడు మీ మాటే వినాలి, మీరు అనుకున్నదే జరగాలి. మీ మొండితనం ముందు నా చాతకానితనం ఓడిపోయింది. అందుకే నా పాప నాకు దూరమైంది. అసలు మీరు లేకుంటే నా లైఫ్ వేరేలా ఉండేది. నా చెల్లెలు బ్రతికి ఉండేది, దాని లైఫ్ పాడయ్యేది కాదు, దానికి బేబీ పుట్టేది కాదు, వాళ్ళు మా పైన పగ పట్టే వాళ్ళు కాదు, నేను పెరిగి దానిలాగా పారిపోయేదాన్ని కాదు. ఇదంతా మీ వల్లే అయ్యింది.
ఇప్పుడు కూడా మీరు నాకు చెప్పకుండా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు. ఒకటి రిజిస్టర్ మ్యారేజ్, రెండో తాళి కట్టినప్పుడు. నన్ను మీరు పెళ్లి చేసుకోవడం వల్లే నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళకు తెలిసింది. కాబట్టి నా బిడ్డను వాళ్ళు ఎత్తుకుపోయారు. అన్ని తెలిసి కూడా మీరేమి చేయలేకపోతున్నారు. నేను ఎంత కష్టపడి ఇంత దూరం పారిపోయి నా పాపను కాపాడుకుంటే ఒక్కసారిగా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టేశారు. దీనికంతా కారణం మీరు. ఇక నేను మీతో కలిసి ఉండను. పాప జ్ఞాపకాలు నన్ను చంపేస్తున్నాయి. నన్ను ఎందుకు వదిలేశావు మమ్మీ, నన్ను తీసుకెళ్ళు అంటూ కలలో నా పాప నన్ను అడుగుతుంది. ఏమని సమాధానం చెప్పను? ఇప్పటి వరకు చాలా బాధలు అనుభవించాను, కానీ ఈ బాధను నేను భరించలేను. నా వల్ల కాదు. నా చావు, నేను ఎక్కడికైనా వెళ్ళి చేస్తాను. నా జోలికి మీరు రాకండి. నన్ను ఆపాలని చూస్తే నేను ఇక్కడే చచ్చిపోతా అంటూ నోటికొచ్చింది మాట్లాడుతుంది ప్రాప్తి ఏడుస్తూ. తన మాటని అలాగే వింటూ తన బాధని అర్థం చేసుకుని దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని, నువ్వు చాలా ఆవేశంతో ఉన్నావు, ప్లీజ్ కూల్ డౌన్. నాకు 2 రోజులు టైం ఇవ్వు ప్లీజ్ ప్రాప్తి, పాపను ఎలాగైనా తీసుకొస్తాను అంటూ ఏడుస్తున్న ప్రాప్తి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటాడు అగస్త్య. తన 2 చేతుల్ని పట్టి దూరంగా తోసి, 3 రోజుల నుంచి వింటున్నాను. ఎక్కడ ఉంది, ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియని మీరు నా పాపని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ పిచ్చి మాటలు చెప్పి నమ్మించడానికి నేను ఇంకా పిచ్చిదాన్ని కాదు. ఆ శైలేష్ నా కూతుర్ని ఏం చేశాడో, నా పాప ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, అసలు నా పాప ఉందో లేదో అంటూ మూకాలపై కూర్చొని ఏడుస్తుంది ప్రాప్తి. ప్లీజ్ రా అంటూ దగ్గరికి వెళ్లి షోల్డర్స్ పట్టి పైకి లేపుతాడు. అప్పుడే ప్రాప్తి ఏడుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. లాకప్ లో ఆలోచించి బాగా తలనొప్పిగా ఉండడంతో పడుకున్న శైలేష్ కు ఒక ఏడుపు రాగం వినిపించింది పక్క సెల్ నుంచి. నా కొడుక, ఓ కొడుక, నన్ను జైల్లో వేశారు. నా కొడుకు ఈ విషయం ఎలా చెప్పాలిరా దేవుడా, నా కొడుక, ఓ కొడుక అంటూ సౌండ్ వినిపిస్తుంది. ఆ వాయిస్ వినగానే నిద్ర ఎగిరిపోయిన శైలేష్ గబుక్కున దిగి అమ్మా అమ్మా అని అరుస్తాడు. ఓయ్, ఎందుకు అరుస్తున్నావు? ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి చిరాకుగా అడుగుతుంది. అది అది ఏడుస్తున్నది మా అమ్మ అండి, మా అమ్మ వాయిస్ లా వినిపిస్తుంది అంటాడు. ఎవరు? ఆ ముసల్ది మీ అమ్మ? అయ్యారే, మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉందా అంటూ వెటకారంగా అడుగుతుంది. అంతలోనే శైలేష్ మాట విని సైడ్ కి ఉన్న సెల్ నుంచి తొంగి చూస్తుంది. ఒరేయ్ నాన్న, నువ్వు వచ్చావా నా కోసం? రారా చూడ్రా, లేనిపోని నిందలు వేసి పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్ అంటూ ఇక్కడికి తీసుకొచ్చారు. కాస్త దుర్గాకి ఫోన్ చెయ్యరా? ఏంటో అర్థం కావట్లేదు, జర చూడు నాన్న, నన్ను విడిపించు అంటూ గట్టిగా అరుస్తుంది రాజమణి. కొడుకును చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చేసింది రాజమణికి. ఆ లేడీ కానిస్టేబుల్ వెంటనే తన చేతిలో ఉన్న లాఠీతో ఆమె పట్టుకున్న లాకప్ రాడ్స్ పై కొడుతుంది. దెబ్బకి భయపడిపోతుంది రాజమణి. షాక్ అయిపోతాడు తల్లిని ఆ పరిస్థితుల్లో చూసి. వెంటనే ఏం జరిగింది, మా అమ్మని లోపలెందుకేశారు, ఇదంతా ప్లాన్ తో జరిగింది అంటూ అరుస్తాడు. అవునరా, ప్లాన్ గానే జరిగింది. ఇద్దరు ప్లాన్ చేసుకోకుండా ఎవరికి వారు అక్రమాలు దారుణాలు చేస్తే ఇలాగే ఉంటుంది. ముందే ప్లాన్ చేసుకోవాలి కదా. నువ్వు చేసినప్పుడు మీ అమ్మ ఇంట్లో ఉండాలి, మీ అమ్మ చేసినప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలి. లేకపోతే ఇద్దరు ఒకేసారి చేస్తే ఇలా లాకప్ లో పడితే ఎవర్రా మీకు జామీన్ ఇచ్చేది అని అడుగుతుంది బాగా అనుభవం ఉన్న మిడిల్ ఏజ్ లేడీ కానిస్టేబుల్. అది కాదండి, మా అమ్మని లోపల ఎందుకు వేశారు అడుగుతాడు శైలేష్. చాలా అక్రమాలు చేసిందంట. సొంత అల్లుడిని మనవడని చూడకుండా చంపించి తన పొలంలో పాతి పెట్టిందంట. నిన్ననే శవాలు బయటపడ్డాయి. అన్ని ఆధారాలు దొరకడంతో వెంటనే లోపల వేశారు దాన్ని అనగానే భయపడిపోయాడు శైలేష్. అమ్మా, ఏంటి నిజమా ఇది అని అరుస్తాడు దూరంగా ఉన్న తల్లితో. నాకు నిజంగా ఏం జరిగిందో తెలీదురా అంటూ తను గట్టిగా అరుస్తుంది జవాబుగా. ఏంట్రా అరుస్తున్నారు, ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? మీ అమ్మ చేసిన ఎదో పనుల గురించి నీకు తెలీదా? నీ అవ్వ పెద్ద దూపిడి ఖైదీల ఫ్యామిలీలా ఉన్నట్టుందే అంటుంది లేడీ కానిస్టేబుల్. ఏయ్, ఎక్కువ మాట్లాడకు, అసలు మా గురించి ఏం తెలుసు
అంటాడు కోపంగా శైలేష్. ఏంట్రా తెలిసేది? నువ్వేమైనా పత్తిత్తువా? ఊరికనే వేసారా లోపల? ఏదో చండాల పని చేసే ఉంటావు. నోరు మూసుకొని ఉండండి, లేదంటే నలుగురు కానిస్టేబుల్లని లోపలికి పంపించానంటే లేచి నిలబడ్డానికి కూడా పనికిరావు అంటూ పక్కకి వెళ్ళిపోతుంది ఆ లేడీ కానిస్టేబుల్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.